మరి నా సాక్ష్యం చాలా పెద్ద సాక్ష్యం కాబట్టి క్లుప్తంగా చెప్పమని సాక్ష్యం జరుగుతుందే చెప్పిన వాళ్ళని నేను తగ్గించి చెప్పుకుంటున్నాను. మేము చాలా విగ్రహాల్లో పూజ చేసేవాళ్ళం. మరి అలాంటప్పుడు దేవుడు ఎంతగానో మమ్మల్ని రక్షించాడు. ఎన్ని పూజలు చేసినా కూడా మమ్మల్ని మేము ఎన్నో బాధలు పడ్డాము. బాధలు పడినప్పటికీ కూడా మాకు పెళ్ళైన 10 సంవత్సరాల వరకు కూడా మాకు సంతానం లేదు. లేకపోయినా కూడా ఎన్నో మందిని మింగాను, ఎన్నో దేవుడికి మొక్కాను. అయినా కూడా నాకు చాలా ఇంకా అసహ్యం అనిపించేసింది. ఇంకా మరి ఏంటంటే మా ఆడపడుచు దేవుడు నమ్ముకున్నారు. ఆవిడ యేసు ప్రభుని నమ్ముకొని తప్పకుండా నీకు సంతానం కలుగుద్ది అన్నప్పుడు ఇంకా నేను ఎన్ని దేవుడికి మొక్కినా నాకు ఫలితం లేనప్పుడు నాకు యేసయ్య నాకు చక్కటి ఆశీర్వాదం ఇస్తారు కదా అని నేను నమ్ముకున్నాను. యేసయ్య నాకు 10 సంవత్సరాలు దాటి 11వ సంవత్సరం వచ్చినప్పుడు దేవుడు నాకు చక్కటి కుమారుడిని ఇచ్చాడు. అలాగే మరి ఏంటంటే నా భర్త పెళ్ళి అవ్వక ముందు నుంచి కూడా చాలా తాగుమోతు. అయినా కూడా నాకు తెలీదు, నాకు తల్లి తండ్రి లేదు. అయినా కూడా నాకు పెళ్లి చేసేసారు నా అక్క తమ్ముళ్ళు. ఆవిడ తాగుతారో ఎలా ఉంటారో ఎలా నడుస్తారో కూడా ఏమీ ఆలోచించుకోలేదు. అలాంటప్పుడు పెళ్ళి అవుతే చాలనుకుని చేసేసారు. కానీ పెళ్ళి అయిన తర్వాత నేను ఎందుకు చాలా బాధలు పడ్డాను. తాగుమోతులతో భర్తలతోటి ఎంత బాధపడతారో మీ అందరికీ కూడా తెలిసి ఉండొచ్చు. కానీ చాలా బాధపడ్డాను. నా భర్త బాప్తిస్మం తీసుకున్నాడు. అయినా కూడా దేవుడు అంటే లెక్కలేదు. అందరూ కూడా అనేవారు, యేసు ప్రభుని నమ్ముకున్నారు కదా, మీకు చక్కటి కుమారుని ఇచ్చాడు కదా, మీరు యేసు చర్చికి వెళ్ళండి నీ కుమారుని తీసుకుందంటే మేము అశ్రద్ధ చేసాం. నేను ఒక్కదాన్ని చేస్తే సరిపోదు కదా, నా భర్త కూడా నాతో ఉండాలి. ఎంతగా తాగేవాడంటే ఆ రోజు కష్టపడి ఆ డబ్బులు తెచ్చుకుని ఆ డబ్బులతో తాగేసేవాడు. అయినా నేను ఎంత పని చేసి కష్టపడి అలాగే నా భర్తని నా బిడ్డని కూడా నేను పోషించుకోవడానికి దేవుడు అంత జ్ఞానం నాకు ఇచ్చాడు. మరి ఇంకా ఎంత చెప్పినా మారకపోతే దేవుడు మొత్తుతానన్నాడు. మరి ఎందుకు చక్కటి కుమారుని ఇచ్చాడు. చెప్పినప్పుడు నా భర్త వినలేదు కాబట్టి దేవుడు నా కుమారుని తీసేసుకున్నాడు. 6 సంవత్సరాలు వచ్చిన కుమారుడు చనిపోతే ఎంత బాధో మరి తెలుసు. మళ్ళా అప్పటి నుంచి నాకు సంతానం కలగలేదు. అదే నా భర్త మారుంటే నా కుమారుడు నాకు దక్కును కదా. ఈ రోజులు కూడా నేను బిడ్డలు లేకుండా ఉన్నాము అంటే అది మా పొరపాటే. మా పేరు అబ్రహాము శారకము, లక్ష్మీ గణేష్ మా పేరు. మా బాప్తిస్మం తీసుకున్నాక అబ్రహాం శారగా మార్చుకున్నాం. మరి శారాకి అబ్రహాంకి వృద్ధాస్తులు ఎలా సంతానం ఇచ్చారో అలాగే దేవుడు మాకు కూడా సంతానం ఇచ్చింది. ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు. ఇంకా నా భర్త మారలేదు, ఇంకా కూడా ఏమో రాలేదు ఆయనకు. మరి మా దేవతల సంఘం మరి చాలా గొప్ప సంఘం అని నేను చెప్పుకుంటే సరిపోదు. దేవుడే ఆశీర్వాదం అనుకుంటాను. మా దైవజనులు చాలా గొప్ప దైవజనులు. మరి హైదరాబాద్ నుంచి ఊరు వచ్చినప్పుడు పాస్టమ్మ గారు వాళ్ళందరూ కూడా మా సంఘస్థులందరూ కూడా మీరు మారాలండి, మీరు మారితేనే మేము మీతో మాట్లాడతాము, మీ పట్టుదల ఏంటో మేము తెలుసుకోవాలని మా సంఘాల్లో మా పాస్టమ్మ గారు వాళ్ళందరూ కూడా అనబట్టి నా భర్త మారాడు. ఇప్పుడు ఏ తాగుడు కూడా ఏ అలవాటు కూడా లేదు నా భర్తకి. దేవుడు ఎంతగానో నా భర్తను ముట్టి స్వస్థపరిచాడు. కాకపోతే సంతానం లేదని నేను ఒకటే బాధపడుతున్నానే కానీ నా సంఘం అంత గొప్ప సంఘం ఇచ్చారు. మా దైవజనులు చాలా గొప్ప దైవజనులు. మా సంఘంలో ప్రార్థన కూడా చాలా గొప్ప ప్రార్థన. ఏది అనుకున్నా కూడా సక్రమంగా
అందరికీ కూడా మేము ఎలా ప్రార్థించాలో కూడా మా దైవజనులు మాకు నేర్పించారు. మరి ఆ ప్రార్థనలో మేము ప్రతిరోజు కూడా మేము బలపడుతున్నాం. అలాగే మీరందరూ కూడా బలపడాలని మరి ఇంకా నా శాస్త్రుని చిన్న శాస్త్రులు దేవుడు దీవించింది. జ్ఞానంగల స్త్రీ తన ఇంటికి పట్టిన 3 రోజులు తన ఇంటిని ఓడబెట్టి తన చేతులతో తానే ఓడబెట్టుకున్న అక్కడ వాక్యం ఉంది కదా, అది చాలా ప్రాముఖ్యమైన వాక్యం అండి. నిజంగా ఆ వాక్యాన్ని పరిశీలిస్తే కనుక స్త్రీ ఒక గృహంగా మామూలుగా లోకరీతిగా అంటాం కదా, ఇంటికి వెళ్ళాలి వెలుగని లోకసాంతి ఉంది కదా. నిజంగా బైబిల్లో ఈ వాక్యాన్ని పరిశీలించినా కూడా ఆ విధంగానే ఆన్సర్ వస్తుందండి. ఏంటంటే ఇంటిలో స్త్రీ జ్ఞానం గల స్త్రీ అయితే కనుక ఆ ఇంట్లంతా చాలా చక్కగా ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ప్రతిదీ చక్కగా జ్ఞానంతో దాన్ని కట్టుకుంటుంది అనమాట. ఎందుకంటే అదే స్త్రీ కనుక జ్ఞానం కలిసి కాకపోతే కనుక ఆ ఇల్లు ఇంకా చంద్రవందరగా వెలుగుతోనూ సమాధానం లేకుండా ఉంటుంది. అది మీ అందరికీ తెలిసిందే. అయితే నేను ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఇది శారమ్ గారు సాక్ష్యం చెప్పారు కదా, ఆమె చెప్పినప్పుడు జ్ఞానం గల స్త్రీ గురించి చెప్పాలంటే నేను దేవరపేట సంఘంలో నేను మేము ఇదివరకు తొలిముల మండలం గౌరవంలో పనిచేసేవాళ్ళమండి. తర్వాత 5 సంవత్సరాలు అవుతుంది దేవరపల్లి వచ్చేసి. మా ఇంట్లో మన దైదోస్ గారి కుటుంబమే అద్దెకుండేవారండి. అయితే నేను ఆ కుటుంబం గురించి నేను ఎప్పుడూ చాలా ఆశ్చర్యపడతాను. ఎందుకంటే పాస్టర్ గారిని చూస్తే కనుక జ్ఞానం గల స్త్రీ అనే వాక్యం నాకు ఎప్పుడు గుర్తొస్తుంది. ఎందుకంటే ఇదివరకు పాస్టర్ గారు ఉన్నప్పుడు ఏంటి, పాస్టర్ గారు ఉండగానే ఆమె ఇంట్లో పిల్లలందరినీ చిన్నప్పటి నుండే దేవుని జ్ఞానంలో పెంచారండి. ఆమె గురించి నేను ఇదివరకు విన్నప్పుడే చిన్నపిల్లలని చిన్ననాటి నుంచి ఆమె జ్ఞానంతో పెంచబట్టే మన మధ్యన దైవదోసులు లేకపోయినప్పటికీ ఆమె తన పరిచర్యను జ్ఞానంతో కొనసాగించడానికి దేవుడు సులభతరం చేశాడు. నేను అది నొక్కి ఒక్క నుంచి చెప్తాను. ఎందుకంటే వాళ్ళు మా కుటుంబంలో మా ఇంట్లో అద్దుకున్నారు. అలాగా పరిశీలిస్తున్నాను. సంఘంలోకి నేను అప్పుడప్పుడు ఒక వారం 2 వారాలు మానేసినా కానీ చర్చికి వెళ్తూ ఉంటాను. అయితే అక్కడ కూడా వాళ్ళ పిల్లలు నడిపించే విధానం, దైవదోసులు నడిపించే విధానం, అక్కడ ప్రార్థనలు శుక్రవారం ప్రార్థనలు నడిపించే విధానం, అవన్నీ పరిశీలిస్తే కనుక ఇవన్నీ జ్ఞానం కలిగి ఉంటేనే, ఒక స్త్రీ కలిగి ఉంటేనే ఇవన్నీ సమర్థవంతంగా చేయగలరు. ఎందుకంటే మహిళలను ఉద్దేశించి చెప్పమన్నారు కానీ అందరు ఆమె పాస్టర్ గారే కాదు, వాళ్ళ పిల్లలే కాదు, ఇక్కడ కూడి వచ్చిన మనమందరం కూడా అలా ఉండాలని నేను ఆశిస్తున్నానంటే. ఎందుకంటే దైవదోసులు బలహీనతకు గురైనప్పుడు మా కుటుంబం అంతా చాలా నేను గమనిస్తే కనుక ప్రతి విషయం ఏ విషయానికైనా సరే ఆ కుటుంబం అంతా దేవునిపైనే ఆధారపడతారు కానీ మనుషులపై ఆధారపడరు. జంకరు, జడియరు, భయపడరు. నేను ఆ విషయం ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే నేను పరిశీలించిన దాన్ని బట్టి వాళ్ళ ఇంట్లో ఉండి అంటబెట్టుకుని ఉండకపోయినా, ఎక్కువ ఉండకపోయినా నేను పరిశీలించిన దాన్ని బట్టి అయితే చెప్తున్నాను. ఎందుకంటే లోకరీతి అనేది ఒకటే వాళ్ళలో ఉండదు. అదంతా ఎలా వచ్చింది, జ్ఞానం గల స్త్రీ గృహంలో ఉంటేనే అవన్నీ వస్తాయన్నమాట. అదేవిధంగా దైవదాస్ గారు, రుద్రదాస్ గారు కూడా ఆమె సాక్షి విన్నప్పుడు ఆమె కూడా చిన్ననాటి నుంచి వాళ్ళ పిల్లలందరినీ అదే జ్ఞానంలో పెంచారు. కాబట్టి అదే జ్ఞానంలో దైవదాస్ గారు పెరిగారు, అదే జ్ఞానంలో వాళ్ళ పిల్లలను పెంచారు. ఆ దోసరాల సమక్షంలో మనం అందరూ ఎదుగుతున్న కారణంగా మనం కూడా ఆ దోసరాలు ఏ విధంగా జ్ఞానంతో మనకు కట్టుకున్నారు, రక్షించుకున్నారు, సేవలో కొనసాగించేలాగా బలపరిచారు కుటుంబాన్ని అంతటి. ఎందుకంటే ఒక్కొక్క ఆదివారం దైవదోసులు మరణించిన అనంతరం 3 పిల్లలు అంతా బలంగా దేవుల్లో ఉండకపోయినప్పుడు మామూలుగా సంఘంలో బలంగా ఉన్నారు కానీ డైజీ సండే స్కూల్ అవి నడిపించేవారు కానీ మామూలుగా పాస్టర్ గారు చెప్పినట్టు వాక్యాలు అలా చెప్పేవారు కాదు. అయితే పాస్టర్ గారు మరణానంతరం దైవదోసులు ప్రోత్సాహం వల్ల బిడ్డలందరూ భాష అయినా అయిపోయారు. మీరు అందరూ గమనించి ఉంటారు. అవన్నీ చెప్పక్కర్లేదు. ఎందుకంటే అవన్నీ ఎలా సాధ్యమయ్యాయి, పాస్టర్గా జ్ఞానం గల స్త్రీగా ఆవిడ ప్రవర్తించడం వల్లే, ఆమె ప్రార్థన వల్లే ఆ ఇల్లంతా కట్టుకున్నారు. ఆ దేవుల్లో పెంచడం ఈ కాలంలో ఎవరు బిడ్డలను చూస్తే కనుక ఏ ఒక్కరూ మాట్లాడలేదు. ఎందుకంటే ప్రార్థనకి వెళ్ళేవాడు కూడా వెళ్ళలేదు. అది ఏంటి, చిన్ననాటి నుంచి ఆమె దేవుల్లో మరిచారు కాబట్టి
ఆ పిల్లలు ఇప్పుడు మంచిగా మంచి బలంగా వాకింగ్ చెప్తారు. ఒక్కొక్క వారం డైలీ అక్కడ వాకింగ్ చెప్తారు. విన్నప్పుడు నాకే చాలా ఆశ్చర్యపడుతుంది. ఎందుకంటే ఎవరికైనా అది ఆత్మ తోడై ఉంటేనే కానీ ఎవరో చెప్పలేరు. ఆ ఆత్మ సిద్ధపాటు ఎక్కడి నుంచి వచ్చింది? గృహంలో నుంచే వచ్చింది. అది ముఖ్యంగా తల్లిని బట్టి వస్తుంది. కాబట్టి నా స్త్రీలందరినీ ఉద్దేశించి చెప్పన్నారు. కానీ నేను గమనించిన మా ఇరువురు వాళ్ళు గమనించిన స్త్రీ పాస్టర్ గారు. ఆమె మన పాస్టర్ గారు కాబట్టి, మన సంఘానికి నాయకురాలు కాబట్టి, ఆ నాయకురాలు అడిగిలో మనం కూడా ఉండి ఆ స్త్రీలే మన కుటుంబాలను కూడా కట్టుకుని మన కుటుంబాలలో వాళ్ళందరినీ యవన బిడ్డలను భర్తలను రక్షించుకోవాలని ఈ మహిళా దినోత్సవం సందర్భంగా నేను ఈ మాట చెప్తున్నానని కొద్దిగా దేవుడు దీవించిన దాకా. కానీ అందరికీ తెలిసిన వాక్యమే. మరి నాకు దేవుడు మరి వాక్యం చెప్పాలని నాకు చెప్తాడు. అయితే ఇర్మియా గ్రంథం అందరికీ తెలిసిన వాక్యం 9వ అధ్యాయం 17వ వచనం. చెప్పమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచింపుడి, రోదనము చే స్త్రీలను కొనుగోండి, వారిని పిలువనంపుడి. తెలివిగల స్త్రీలను కొనుగోండి, వారిని పిలువనంపుడి. మన కన్నులు కన్నీళ్లు విడుచున్నట్లుగాను, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయాలి. త్వరపడి రోదన ధ్వని చేయాలి. మన స్త్రీలమైన అందరము కూడా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అందరి కొరకు రోదనం చేయాలి. ఆ స్త్రీలను కొనుగోవాలి, పిలువనంపాలి. తెలివిగల స్త్రీలను కొనుగోండి అంటున్నాడు. వారిని పిలువ. మన కన్నులు కన్నీళ్లు విడుచున్నట్లుగాను, మన కనురెప్పల నుండి నీళ్లు పొలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయాలి. మనం వలసపోతమే, సిగ్గునందుకమే వారు మన నివాసమును పడగొట్టగా మనము దేశం విడువలసి వచ్చింది అని సియోనులో రోదన ధ్వని వినపడుతుంది. ఏ విషయానికి సిగ్గుపడనక్కర్లేదు. కానీ ఏసైతే ఉంటే ఈ విధంగా చెప్పుకుంటున్నారు అనమాట. స్త్రీలారా ఏవో మాట ఏమంటున్నారండి? మనమందరం ఏం చేయాలి? సంఘం అంతా కూడా దేవుడి మాట. మీరు చెవి ఎగ్గి ఆయన నోటి మాట దేవుడి వాక్యం మనం బ్రతికెళ్తాం. ఈ వాక్యమే నన్ను అన్నట్టుగా చెప్తున్నాను. ఆయన నోటి మాట ఆలకించింది. మీ కుమార్తెలకు కూడా రోదనము చేయ, ఒకరికొకరు అంగలార్పుజ్జా నేర్చుకోండి. ఈ ఒక్క మాట ఎందుకు చెప్తున్నానంటే, వీధుల్లో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గంలో ఎవరు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుతున్నది, మన నగరంలో ప్రవేశించుచున్నది. అంతా మరి కిటికీలు కూడా ఎక్కుతుందంట. నగరంలోను కూడా అది మరణం ఎక్కుతుంది. ఎవరు లేకుండా, పసిపిల్లలు లేకుండా భయంకరమైన పరిస్థితులు ఏర్పడి కనుక, ఎవరికి డాక్టర్లకు తెలియని రోగాలు వస్తున్నాయి కనుక మనమందరం ఏం చేయాలి? సంఘం. స్త్రీలు అంటే సంఘం.
సంఘమందరం కలిసి మనం ఎక్కువగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థనలు ఆలకించి భయంకరమైన బాధల నుండి వేదల నుండి రోగాల నుండి దేవుడు తప్పింటాడు. కనుక మనం ఎక్కువగా ప్రార్థన చేసి మనం ముందుకు సాగుతాం. లేదా ఈవేళ స్త్రీల మీటింగ్ అని మనం జరుపుకుంటున్నాం కనుక ఈ వాక్యం దేవుడు చక్కగా మన నోట్లో ఉంచాడు. దేవుడి వాక్యాన్ని దేవుని మాటలు మేలు పొందండి మహిళలారా కూడి రండి ఆలకించండి మహిళలారా నేను మీరు ఆలోచించండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో నేను ఎక్కువగా కాదు కానీ కొద్ది మాటలే నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. వాక్యం పంచుకోవడానికంటే ముందుగా ప్రాముఖ్యంగా దేవుని వాక్యాన్ని ఒకసారి మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 68వ కీర్తన 11వ వచనంలో ఒక మాట సెలవిస్తుంది. ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు, దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. చాలండి. ప్రభు మాట సెలవిస్తున్నాడు, దాన్ని ప్రకటించే స్త్రీలు ఎలా ఉన్నారంట? గొప్ప సైన్యముగా ఉన్నారు. ఎవరైనా మాట చెప్పారనుకోండి, దాన్ని ఏం చేస్తారు? చెప్పండి. అందరికి మీరు చెప్పాలనగానే మీరు అందరూ ఏం చేస్తారు? ఒక్కరికొక్కరు చెప్పుకోవడమే కాదు కానీ మీరు ఎంత దూరం వెళ్ళి చెప్పగలిగితే అంత దూరం చెప్తానే ఉంటారు. హల్లెలూయా. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, మన రక్షకుడైన యేసు మనకు ఒక మాట చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, మన రక్షకుడైన యేసు ఒక మాట చెబుతూ ఉన్నాడు. ఆ మాటను ప్రకటించే స్త్రీలుగా మనం ఉండాలి. హల్లెలూయా. ఈ కూడిక యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుడు సెలవిస్తున్నా, మన యేసు మనతో సెలవిస్తున్న ఆ మాటను మనం ప్రకటించే సైన్యముగా ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు చెప్పే మాటను మనము ప్రకటించే సైన్యముగా ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. యేసు చెప్పిన మాట ఏంటి? యేసు చెప్పిన మాట, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. హల్లెలూయా. యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం. యేసు ద్వారానే మనము పరలోక రాజ్యానికి, తండ్రి యొద్దకు మనము చేరగలము. హల్లెలూయా. ఈ మాట దేవుడు చెప్తూ ఉంటే ఆ మాటను మనము ప్రకటించే సైన్యముగా ఉండాలంట. హల్లెలూయా. సైన్యం ఉన్నారు. మీకు సైన్యం ఎవరు తెలుసు చెప్పండి? సైన్యం అంటే ఎవరు? దేశం కోసం పోరాడే సైనికులు, ఆర్మీ అంటారు. వాళ్ళని ఏమంటారు? ఆర్మీ. వాళ్ళు ఎక్కడున్నారు? దేశ సరిహద్దుల్లో ఉండి శత్రువులు మన దేశం మీదకి యుద్ధానికి వచ్చినా, లేకపోతే ఏదైనా నష్టం కలుగుతూ ఉన్నా, వాళ్ళు తమ ప్రాణాలను సహితము లెక్క చేయక దేశం కోసం వారు ఏం చేస్తున్నారు? పోరాడుతున్నారు. నీ కోసం, నా కోసం, మనందరం క్షేమంగా ఉండాలంటే వాళ్ళు తమ ప్రాణాలు పణంగా పెట్టైనా సరే దేశాన్ని కాపాడుతున్నారు. మనందరినీ రక్షించడం కోసం వాళ్ళు ఎప్పుడు కూడా అలర్ట్ గా ఉంటున్నారు. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నిన్ను, నన్ను, మనల్ని సైన్యముగా పోలుస్తూ ఉన్నారు. ఇది వినండి, ఇది చూడండి ఒకసారి.
దేవుడు మనందరినీ, మనందరినీ దేవుడు ఎలా పోలుస్తున్నాడు చెప్పండి? సైన్యముగా పోలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనం ఎవరి సైన్యం? క్రీస్తు సైన్యం. మనం ఎవరి సైన్యం చెప్పండి? యేసయ్య సైన్యం. యేసయ్య సైన్యం మనము దేవుడు మనకేం చెప్తున్నాడో అది మనము ప్రకటించే సైన్యం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్పిన మాట ప్రకటించాలంటే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్పండి. ఎవరికి తోచినట్టుగా వాళ్ళే. అందరూ గుంపులో చెప్పినట్టుగా చెప్పచ్చు. తెలియని వాళ్ళ దగ్గరికి. అది వెరీ గుడ్. స్టార్టింగ్ ఎక్కడ? ఇంట్లో. ఇంట్లో ఎక్కడ? ఇంట్లో ఎక్కడ? పిల్లలతో దేవుడు ఏం చెప్తున్నాడో పిల్లలతో చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేయాలి? పిల్లలతో చెప్పాలి. తర్వాత ఇంటివారు. ఇంటివారు ఎవరు? భర్త, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు, తర్వాత అత్తమామలు. ఇలాగూ ఈ గృహము అనే సంబంధములో చాలా రకాలైన రిలేషన్స్ మనకి ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా రకాలైన రిలేషన్స్ మనకి ఉన్నాయి. అంటే రకరకాల సంబంధాలు మనకి ఉన్నాయి. మామయ్య, అన్నయ్య, నాన్న, తర్వాత తమ్ముడు, తర్వాత బావ, ఇలాగ రకరకాలైన సంబంధాలు చెప్తా ఉంటాం కదా. ఎవరెవరిని ఏ సంబంధంతో మనం పిలుస్తున్నామో వాళ్ళందరికీ కూడా ఎవరి మాట చెప్పాలి? యేసు మాట మనం చెప్పాలి. హల్లెలూయా. అమ్మ, నాయనమ్మ, అమ్మమ్మ, అత్తమ్మ, చెల్లి, అక్క, ఇలాగా వాళ్ళందరికీ కూడా మనం ఏం చెప్పాలి? యేసు మాట చెప్పాలి. ఈ ప్రకటన చేయడమే దేవుడు మనల్ని ఏర్పరచుకున్న మనము సైన్యం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్త్రీకి దేవుడు ప్రతి మానవునికి దేవుడు కొన్ని వయసులు ఇచ్చాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఆయా వయస్సుల ప్రకారం దేవుని కొరకు సాక్షులుగా జీవించిన బిడ్డల గురించి బైబిల్లో రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి మానవునికి బాల్యము అనే వయసు ఉంటది. ప్రతి మానవునికి బాల్యము అనే వయసు ఉంటది. బాల్య వయస్సులో దేవుని కొరకు నిలబడ్డ స్త్రీలు ఎవరు? నేను దేవుని కొరకు ఈ బాల్య వయసులో ఎలాగూ నేను నిలబడాలి? ఒక్కసారి మనము ఆలోచించుకుందాం. హల్లెలూయా. బాల్య వయస్సు అంటే పుట్టినప్పటి నుండి 13 సంవత్సరాల లోపు వాళ్ళందరూ బాలుడు, బాలికలు. అలాగూ దేవుని గురించి ప్రకటించిన వారు ఎవరున్నారు? ఇశ్రాయేలు చిన్నది. ఎవరెవరు మాట చెప్పారు? అనుష చెప్పారు. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి. హల్లెలూయా. ఇశ్రాయేలు చిన్నది తన బాల్యములో ఎవరికి సాక్ష్యం చెప్పింది? తన యజమానుడైన నయమానుకు కుష్ఠరోగం వచ్చినప్పుడు ఆమె ఉన్నది బానిస పరిస్థితుల్లో. ఓయ్ పనిపిల్ల నువ్వు నోరు ముయ్యి అంటే నోరు ముయ్యాలి. కానీ అక్కడ ఆమెను ఎవరు నోరు ముయ్యమనలేదు. ఎందుకో తెలుసా? ఆ ఇశ్రాయేలు చిన్ననాటి నుండి ఏం నేర్చుకుందంటే గృహములో తన తల్లిదండ్రుల దగ్గర ఆమె బాల్యంలోనే ఒక అన్యుల ఇంటికి ఆమె పనిపిల్లగా వచ్చినప్పటికీ కూడా, ఒక పనిపిల్లగా ఒక ఇంట్లోకి వచ్చినప్పటికీ కూడా ఇంట్లో ఏమి నేర్చుకుందంటే యేసు గొప్పవాడు అని నేర్చుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసు మంచివాడు, యేసు గొప్పవాడు అనే ఆ చిన్న బిడ్డ నేర్చుకుంది.
కనుకనే తన యజమానుని గృహములో ఆమె పని చేస్తా ఉన్నప్పటికీ ఆమె ఎవరిని మర్చిపోలేదు. అందరూ ఇటు చూడండి, ఎవరిని మర్చిపోలేదు? దేవునిని మర్చిపోలేదు. హల్లెలూయా. తల్లిదండ్రులకు దూరంగా ఉందా బిడ్డ? ఇశ్రాయేలు చెందినది ఎక్కడ ఉంది? తల్లిదండ్రుల అమ్మాయికి దగ్గరగా లేరు. ఆ తల్లిదండ్రులు చెప్పలేదు, ఓ నీ యజమాని కుష్ఠరోగం వచ్చిందా, నువ్వు దేవుని గురించి చెప్పు అని ఆ అమ్మాయికి ఎవరు చెప్పలేదు. ఆమెలో ఎంత బలమైన విశ్వాసం ఎలాగో వచ్చిందంటే చిన్నప్పుడే ఎవరు నేర్పారు? ఆ అమ్మాయికి ఎవరు నేర్పారు? తల్లిదండ్రులు. మీరు ఎంతవరకు నేర్పుతున్నారు మీ పిల్లలకి? హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎంతవరకు మీ పిల్లలకి నేర్పుతున్నారు? యేసు స్వస్థపరిచే దేవుడు అని ప్రతి ఒక్కరికి ప్రకటించేటట్టుగా మీరు ఎంతవరకు మీ పిల్లలకు నేర్పుతున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం కూడా ఏం చేయాలి? పిల్లలకు నేర్పించాలి. మనమందరం ఇటు చూడండి, అందరూ ఇటు చూడాలి. హల్లెలూయా. అలాగే మిరియాం పాత్ర కూడా చాలా ప్రాముఖ్యమైనది. చిన్న వయసులోనే మరి మోషే 3 నెలల పిల్లోడైన మోషేని ఆ తల్లి జమ్ము పెట్టిలో పెట్టి నైలు నదిలో వదిలేటప్పుడు ఎంత లేదన్నా మిరియాం వయసు ఎంత ఉంటుందని చెప్పుకోవచ్చు మనం. చెప్పండి. ఒక 5, 6, 7 సంవత్సరాలు ఉంటాయి. ఎందుకు తెలుసా? ఎంత 3 సంవత్సరాలు కానుక అంటారు కదా. 3 సంవత్సరాలు కానుక అంటే 3, 3, 6, 3, 9, 9, 10 అనుకోవచ్చు. హల్లెలూయా. మిరియాము తల్లి ఏం చేస్తుంది? మోషేని జంపెట్లో పెట్టి ఇటువంటి చూడండి అందరు నా వైపు. ఆ నైలు నదిలో పెట్టి వదిలిపెట్టినప్పుడు మిరియాం ఏం మాట్లాడుతుంది తల్లితో? మనం వెళ్ళిపో, నీళ్ళలో వదిలిపెట్టి వెళ్ళిపో. తమ్ముడికి ఏం జరుగుతుందో నేను ఇక్కడ ఆడుకుంటున్నట్టుగా చేసి నేను చూస్తా ఉంటాను. తర్వాత అలా చెప్పి తల్లిని పంపించి మళ్ళీ ఫరో రాకుమార్తె వచ్చి అక్కడ స్నానం చేయడానికి వస్తే అమ్మ మా తమ్ముడు ఏంటంటే చెప్పిందా? అలాంటిదాన్ని అయితే అదే ఇస్తాను. ఎందుకు తెలుసు? నాకు చాలా తెలుసు. తక్కువని మొన్నతున్నట్టు చెప్పాలనుకుంటున్నాను. కానీ మిరియాం అలా చెప్పలా. ఈ బిడ్డను వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో జాగ్రత్తగా వినరు. హల్లెలూయా. ఏం చేసి చెప్పండి? ముందు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో చాలా జాగ్రత్తగా వినరు. విన్న తర్వాత అయ్యో ఇప్పుడు అప్పలు కుమార్తె అంటుంది, ఈ పిల్లవాడిని కోరించి పెంచడానికి ఎవరినైనా చూస్తే బాగుంది అనుకున్నప్పుడు అప్పుడు నెమ్మదిగా బయటకు వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడికి వెళ్ళి ఏమంటుందంటే, ఈ పిల్లవాడిని పెంచడానికి ఒక దాదిని నేను తీసుకురానా? హల్లెలూయా. మా తమ్ముడే అని చెప్తే ఏమవుతుందట? హల్లెలూయా. తమ్ముడు చెప్తారు, మీరు ఎన్నింటి పనిచేస్తారని మొత్తం కుటుంబం అంతటి పట్టుకుంటారు. కానీ అలా ప్రవర్తించాల. దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబంగా ఎక్కువ మీద చాలా జ్ఞానం కలిగి తన 3 బిడ్డలు చాలా చక్కగా పెంచింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కువ మీద చాలా జ్ఞానం ఉంది. అందుకే ఆ 3 పిల్లలు కూడా దేవుని పరిచర్యలో ఉన్నారు. ఒకసారి ఆలోచించినట్లయితే బైబిల్ గ్రంథంలో ప్రత్యేకమైన కుటుంబం ఎక్కోబేదు కుటుంబం. హల్లెలూయా. అబ్రాహాము ఎక్కోబేదులు ఆ పిల్లల ముగ్గురిని చాలా ప్రత్యేకంగా పెంచాడు. అందుకే అహరోను ప్రధాన యాజకుడు, మిరియాము ప్రవక్త్రి, మోషే నాయకుడు. హల్లెలూయా. దేవుని కొరకు 3 బిడ్డలు కూడా చక్కగా ప్రత్యేకంగా నిలవబడగలిగారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
మన పిల్లలను మనం పెంచేటప్పుడు కూడా నేను చాలా సార్లు చెప్తా ఉంటాను. నేను ఎప్పుడో మ్యారేజ్ అయిన కొత్తలో విన్నాను రేడియోలో వాక్యం. పిల్లల కొరకు ఎప్పటి నుంచి ప్రార్థన చేయాలి? చిన్న వయసులో నుంచే మనము వాళ్ళ కొరకు దేవుని చేతిలో బలమైన బాణాలుగా వాడబడాలని మనము వారి కొరకు. ఇటు చూడండి అందరూ, పల్లెలారా మీ కొరకే ఈ మీటింగ్, నా కొరకు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. మీ కొరకే ఈ మీటింగ్, మనందరి కొరకే. చాలా నిద్రభావంతో తూగిపోతున్నారు చాలా మంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కువ అమరాములు చాలా జాగ్రత్తగా పిల్లలు పెంచారు. ఎప్పటి నుంచి ప్రార్థన చేయాలి మనం పిల్లల కొరకు? చిన్నప్పటి నుండి. సూసన్న వెస్లీ తన పిల్లల కొరకు ప్రతి దినము తల మీద చేసి ప్రార్థన చేసేది. రోజు వారానికి ఒక్కరి కొరకు ఉపవాసం ఉండి ఆమె ప్రార్థన చేసేది. ఆ తల్లి ప్రార్థన గొప్ప దైవజనులని ప్రపంచానికి అందించింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జాన్ వెస్లీ పేరు ఎంతమంది విన్నారు? మీకు ఏ జాన్ వెస్లీ తెలుసు? రాజ్మెంట్ జాన్ వెస్లీ ఇద్దరు ఉన్నారు, ఆ ఇద్దరు తెలుసు కదా మీకు. కానీ ఇంగ్లాండ్ దేశాన్ని మొత్తాన్ని, ప్రపంచ దేశాలను కదిలించిన గొప్ప దైవజనుడు జాన్ వెస్లీ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ జాన్ వెస్లీ తల్లి ఎవరు అంటే సూసన్ వెస్లీ. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మీ పిల్లల కొరకు చిన్ననాటి నుండి ప్రార్థించండి. వారిని దేవుని చేతిలో పెట్టి, ప్రభువా ఈ బిడ్డ నీ బిడ్డ, నీ కొరకు ఈ బిడ్డను నేను పెంచే జ్ఞానం నాకు దయచేయండి. హల్లెలూయా. మన కొరకు పెంచితే ఈ భూమి వరకే ప్రయోజనం. దేవుని కొరకు పెంచితే ఈ భూమి మీద అనేకులకు ప్రయోజనకరులుగా ఉంటారు. తర్వాత ఆ నిత్య రాజ్యంలో కూడా దేవునికి ఎంతగానో మహిమకరంగా మన బిడ్డలు ఉంటారు. హల్లెలూయా. కాబట్టి మనం ఎవరి కొరకు పెంచాలి? మన బిడ్డల్ని దేవుని కొరకు పెంచాలి. రెండవ వయసు ఏదంటే యవ్వనం. రెండవ వయసు ఏది? యవ్వనం. యవ్వనం అనేది చాలా ప్రాముఖ్యం. యవ్వనస్తులారా చాలా జాగ్రత్తగా వినండి, ఇటువైపు చూడండి. యవ్వన వయసు అనేది చాలా ప్రాముఖ్యమైన వయసు. ఈ యవ్వన వయసులో మనం పిల్లల్ని ఎలా పెంచాలి? చాలా జాగ్రత్తగా పెంచాలి. పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా ప్రవర్తించడం నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. యొప్తా కుమార్తెని కనుక చూసినట్లయితే, యొప్తా యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్లే ముందు ఒక మొక్కుబడి చేసుకున్నాడు. దేవుడి ఎదుట ఒక మొక్కుబడి చేసుకున్నాడు. దేవా, నా ఇంటి వద్ద నుండి నేను జయం పొందుకుని వెళ్ళినప్పుడు నాకు ఏమి ఎదురొస్తే దాన్ని నీకు బలిగా అర్పిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యొప్తా చాలా చక్కగా యుద్ధం చేశాడు, జయం పొందుకున్నాడు. జయం పొందుకోగానే గొప్ప విజయం వచ్చిందని ఆడేళ్ల ద్వారా వినపడింది. ఎవరికి వినపడింది? యొప్తా కుమార్తెకు. ఎవరికి వినపడింది? యొప్తా కుమార్తెకు. వినబడగానే ఆమె సంతోషంతో, మా డాడీ చాలా జయించాడు అనే సంతోషంతో డాడీ అని ఎదురు వెళ్ళిపోయి ఏం చేసింది? మా డాడీని ముద్దు పెట్టుకోవడానికి వెళ్ళిపోయింది. మీ డాడీ అంటే ఎంతమందికి ఇష్టం ఏమండి కదా? హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ డాడీలు అంటే చాలా ఇష్టం కదా. డాడీ అని ఎగిరి ముద్దు పెట్టుకోవడానికి యొప్తా కుమార్తె ఎదురెళ్ళిపోయింది. వెంటనే వాళ్ళ డాడీ బాధపడిపోవడం మొదలు పెట్టాడు. ఏమని? బాణ కుమార్తె. ఆ డాడీ ఊహించలేదు, నాకు ఏది ఎదురొస్తుందో దాన్ని నీకు బలిగా ఇస్తానన్నాడు. కానీ
బుద్ధులు ఎదురొస్తుందని అనుకోలేదు. న్యాయాధిపతుల గ్రంథం 34వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 34వ వచనం. యొప్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురులతోనూ నాట్యంతోనూ బయలుదేరి అతన్ని ఎదుర్కొని, ఆమెగాక అతనికి మగ సంతానమే కానీ ఆడు సంతానమే కానీ లేదు. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి, నీవు నన్ను తల్లడింప చేయి వారిలో ఒకటివై ఉన్నావు, నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుక తీయలేననగా, ఆమె, నా తండ్రి, యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోట్ల నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము, యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో అనెను. మరియు ఆమె నా కొరకు చేయవలసినదేమనగా, 2 నెలల వరకు నన్ను విడువము, నేను నా చెలికత్తెలను పోయి కొండల మీద ఉండి నా కన్యాత్వమును గురించి ప్రలాపించదనే తండ్రితో చెప్పగా, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి కృంగిపోతే కూతురు బాధపడిందా? ఏమంటుంది? నా తండ్రి, నీవు మృక్కుబడి చేసుకుని ఉన్నావు కనుక నీ మృక్కుబడి ప్రకారమే నేను దేవునికి అర్పణగా దేవుని కొరకు నేను నిలబడతాను. అయితే నాకు 2 నెలలు టైం ఇయ్యి, నేను కొండల మీదకి వెళ్ళి నా కన్యాత్వాన్ని గురించి ప్రలాపించి నేను వస్తాను. హల్లెలూయా. ప్రలాపించి రావడం అంటే అర్థం ఏంటి? కన్యాత్వమును గురించి ప్రలాపించి రావడం అంటే అర్థం ఏంటి? వ్యక్తిగతంగా దేవుని దగ్గరికి వెళ్ళి, తండ్రి, నన్ను నీవు బలిగా అర్పించు అని దేవుని సన్నిధిలో ఆమె చేసి, దేవుని సన్నిధిలో ఇటు చూడాలి నా వైపు యవనస్తులు ప్రార్థన చేసి, హల్లెలూయా, హల్లెలూయా. యవనస్తులు ఎక్కువగా ప్రార్థన చేసేవారిగా ఉండాలి. దేవుడు మీకు ఇచ్చిన సమయం చాలా శ్రేష్టమైనది, విలువైనది. హల్లెలూయా. ఒకటి విలువైనది, రెండవది శ్రేష్టమైనది. యవన కాలంలోనే నీ జీవితానికి ఒక మార్గాన్ని అనేది నువ్వు నిర్ణయించుకోగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. యవన కాలంలో అయితే జీవితాన్ని పాడైనా చేసుకుంటారు, లేదా జీవితాన్ని యేసుతో అంటుకట్టుకుని దేవుని సన్నిధిలో యొప్తా కుమార్తె వలె ప్రలాపించువారిగా ఉండి దేవుని కొరకు ఒక సాక్షులుగా జీవితాన్ని కట్టుకోగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. నీతియే గుంపు, నీతియే గుంపు. ఎవరి బిడ్డలారా, ప్రియమైన తల్లులారా, మీ పిల్లల్ని ఎలా పెంచబోతూ ఉన్నారు? యవన కాలంలో నీ పిల్లల్ని ఎలా పెంచబోతున్నాము? ఒక తల్లిగా, హల్లెలూయా. ఈ యవన బిడ్డల కొరకు నువ్వు ప్రార్థించే తల్లిగా ఉన్నావు. యవన బిడ్డలారా, మీరు ప్రలాపించే బిడ్డలుగా ఉన్నారా? మీ గురించి మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోగలుగుతున్నారా? దేవా, నన్ను పవిత్రపరచు, నన్ను పరిశుద్ధపరచు. హల్లెలూయా. లోకం చాలా భయంకరంగా ఉంది. లోకంలో మనం వార్తలు వింటే యవన కాలంలో రకరకాలైన బిడ్డలు రకరకాలుగా అసలు వాళ్ళ ప్రాణాలు ఎలా పోగొట్టుకుంటున్నారంటే అది చాలా భయంకరమైన వార్తలు మనం వింటూ ఉన్నాం. ఆ వార్తలన్నీ కాదు కానీ మనకి ప్రాముఖ్యం దేవుని మాట చేత నీ హృదయం, నీ జీవితంలో కట్టుకోగలుగుతున్నావా? యవన కాలంలో యొప్తా కుమార్తె వలె, నా తండ్రి, నాకు 2 నెలల సమయం అయ్యి నేను కొండల మీదకి వెళ్ళి నా చెలికత్తెలతో కలిసి నేను ప్రలాపిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు 1 గంట టైం తీసుకుని మోకరించి ప్రార్థన చేయగలుగుతున్నాను.
ఒక అరగంట అయినా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయగలుగుతున్నావా? నీ యవన కాలాన్ని బట్టి ఏం చేయాలి నువ్వు? ఈ యొక్క యవన కాలం అనేది చాలా విలువైనది, శ్రేష్టమైనది. నీ జీవితం చక్కగా కట్టబడాలంటే పునాది గట్టిగా ఉండి ఏ ఒక్క లేకపోతే ఆ యొక్క కట్టుబడి చక్కగా పైకి వెళ్తుంది. దాన్ని బట్టి ఆ గృహానికి కానీ దేనికైనా అందం వస్తుంది. నీ జీవితం కూడా యేసుతో అంటుకట్టుకొని ప్రార్థనా పూర్వకంగా నీ జీవితాన్ని యవన కాలంలో నువ్వు కట్టుకున్నావంటే దేవుని కొరకు బలమైన సాక్షిగా నువ్వు నిలబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు బలిగా తన జీవితాన్ని అర్పించిన బిడ్డ యొక్క కుమార్తె. కన్యాత్వం, కన్యాత్వం కూడా చాలా ప్రాముఖ్యమైనది. యవనం ఏంటి, కన్యాత్వం ఏంటి? యవనం అంటే 18 years, కన్యాత్వం అంటే ఇక మ్యారేజ్ టైం. హల్లెలూయా, హల్లెలూయా. మ్యారేజ్ టైం, కన్యాత్వం అది కూడా చాలా ప్రాముఖ్యమైనది. మ్యారేజ్ టైం వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు? చాలా మంది యవన స్త్రీలు ఏం చేస్తున్నారు? తమ ఇష్టానుసారంగా అనేక రకాలైన మార్గాలలో వాళ్ళు నడుస్తున్నారు, ప్రవర్తిస్తున్నారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డ రిబ్కా, బైబిల్ గ్రంథంలో రిబ్కాను మనం చూసినట్లయితే తన కన్యాత్వపు వయస్సులో, అంటే ఇంకా వివాహానికి ముందున్న సమయంలో తన ఇంట్లో చాలా కష్టపడి పనిచేసే స్త్రీ ఎవరు? రిబ్కా. హల్లెలూయా, హల్లెలూయా. అసలు రిబ్కా గురించి ఆదికాండం 24వ అధ్యాయంలో మనం ఆలోచించినట్లయితే ఆమె ఎంత కష్టజీవి అంటే చాలా నీళ్లు తోడిపోతుంది. ఆమె ఒంటెలకి పోసింది. అక్కడ ఆమె గొర్రెలను కాచుకుంటానికి, తన మందలను కాసుకోవడానికి వచ్చింది. మందలను కాసుకోవడానికి వచ్చిందా? నీళ్ళు తీసుకెళ్ళడానికి వచ్చింది. నీళ్ళు తీసుకెళ్ళడానికి వచ్చింది. హల్లెలూయా. నీళ్లు తీసుకోవడానికి వచ్చింది. కానీ అక్కడ ఎలియాజరు ఆమెను పలకరించినప్పుడు ఎలియాజరు ప్రార్థన చేస్తాడు, అయ్యా ఎవరైతే నాకు మంచినీళ్ళు పోసి నా ఒంటెలకు కూడా మంచినీళ్ళు పోస్తారో వాళ్ళే నా యజమానిని కుమారుని కొరకు నీవు సిద్ధపరిచిన భార్య అని నేను గ్రహిస్తాను ప్రభు అని చెప్పేసి ఎలియాజరు ప్రార్థన చేస్తున్నప్పుడు రిబ్కా కూడా ఏం చేసిందంటే తన కడవ భుజం మీద నుంచి దించి ఆ యొక్క ఎలియాజరుకు మంచినీళ్ళు పోసింది. తర్వాత ఒంటెలకు మంచినీళ్ళు పోసింది. ఎన్ని ఒంటెలు ఎలియాజరు తీసుకొచ్చాడో తెలియదు. వాటికి చాలా నీళ్లు తోడిపోసింది. ఆ బావులు కూడా ఎలాంటి బావులు తెలుసా? బావి కింద లోపలికి దిగాలి. దిగి నీళ్లు ముంచుకొని మెట్లు, ఆ నీళ్ల కడవతో మెట్లు ఎక్కి పైకి తీసుకొచ్చి మోయాలి. చాలా మంది ఈ దినాల్లో గృహిణులు ఎలా ఉన్నారంటే వచ్చిన ట్యాప్ నీళ్లు కూడా చూసుకోకుండా నీళ్లు పట్టుకోకుండా కొంతమంది సోమరులుగా ఉండే స్త్రీలుగా ఉంటారు. మీరు సోమరులుగా ఉండటమే కాదు, పిల్లలకు కూడా సోమరితనం నేర్పుతున్నారు. పని చేయడం నేర్పట్లేదు. కన్యకలైన బిడ్డలు ఏముండాలి? వాళ్ళకి పనితనం ఉండాలి. అందుకే పనోడుతనం నేర్పడ్డారు. అంటే చక్కగా పని నేర్పించాలి. యవనులైన బిడ్డలు, కన్యకలైన బిడ్డలకి ఏం నేర్పించాలి? చక్కని వంట, ఇల్లు అందంగా తీర్చిదిద్దుకోవడం, ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం. హల్లెలూయా. కొన్ని ఇళ్ళకి వెళ్తే తల్లులు బద్ధకంగానే ఉంటారు, పిల్లలు బద్ధకంగానే ఉంటారు. ఆ ఇళ్ళు కూడా ఎలా ఉంటాయి? చిరాకుగా ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. కన్యకలైన బిడ్డలు పరిశుద్ధత కలిగి ఉండాలి. రెండవది ఏంటి? పరిశుద్ధత. మరియా పరిశుద్ధురాలు. హల్లెలూయా.
మరియను గురించి వ్రాయబడిన మాట మనం చూసినట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయం 1వ అధ్యాయం 28వ వచనం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాల నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని ఆమెతో చెప్పాను. ఆమె హల్లెలూయా. దయాప్రాప్తురాల నీకు శుభం. ఎవరి దయకు ప్రాప్తురాలైంది? దేవుని దయకు. వివాహమైందా మరియకు? ఈ దినాన వివాహం కావాల్సిన బిడ్డలు ఎంతమంది చేత తిట్టించుకునే పరిస్థితుల్లో ఉన్నారు. ప్రియమైన తల్లులారా, దయచేసి మీ బిడ్డలకు దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం, పరిశుద్ధత కలిగిన జీవితాన్ని నేర్పించాల్సిందిగా ప్రభు పేద మనం చేస్తున్నాను. కన్యకలైన మీరు కూడా దేవుని ఎడల భయభక్తులు కలిగిన జీవితాన్ని కలిగి ఉండి వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థన చేసుకుంటూ మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ యొక్క భవిష్యత్తు కొరకు ప్రభు సన్నిధిలో ఎక్కువగా ఏం చేసేవారిగా ఉండాలి? ప్రార్థన చేసేవారిగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి యెహోవా బిడ్డలు. హల్లెలూయా. కన్యకల ప్రభువు చేతికి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు దేవుడు మన జీవితాలను అందంగా మార్చగలుగుతాడు. హల్లెలూయా. ఎందుకంటే మనం ఒక పాట పాడుతున్నాం, నీ చేతితో నన్ను పట్టుకో, నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుకో, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుకో. హల్లెలూయా. హల్లెలూయా. శిల్పి ఎవరు? యేసు. యేసయ్యా, నీ చేతితో నన్ను చెక్కు, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేనయ్యా, అనుక్షణము నన్ను చెక్కు. హల్లెలూయా. శిల్పి ఎంత అందంగా చెక్కితే ఆ వస్తువుకి అంత అందము వస్తుంది. అలాగే మన జీవితాలు కూడా దేవుని చేతిలో పెట్టినప్పుడు మన జీవితాలను దేవుడు ఏ విధంగా మార్చగలుగుతాడు? అందముగా, సుందరముగా మార్చగలుగుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత 4వ పొజిషన్, దేవుడు ఇచ్చిన పొజిషన్ ఏంటంటే, కన్యాత్వం తర్వాత దేవుడు ఇచ్చే పొజిషన్ స్త్రీకి భార్య. ఏ పొజిషన్? భార్య. ఈ భార్య అనే పొజిషన్ కూడా చాలా ప్రాముఖ్యమైనది. భార్య అనే ఆ యొక్క వాక్యము దేవుడిచ్చిన బాధ్యత అది. హల్లెలూయా. దేవుడిచ్చిన ఉద్యోగం అది. హల్లెలూయా. భార్య అనేది దేవుడు ప్రతి స్త్రీకి ఇచ్చిన ఉద్యోగం, అది బాధ్యత. అందుకే సారా ఏం చేసింది తెలుసా? తన భర్తను నా యజమానుడా అని పిలిచిందట. హల్లెలూయా. హల్లెలూయా. సారా తన భర్తకు చాలా విధేయత కలిగింది, చూపించింది. తన భర్తకు లోబడిన స్త్రీ సారాను గురించి హెబ్రీ పత్రికలో చాలా చక్కగా చెప్పబడుతుంది. పేతురు పత్రికలో కూడా చక్కగా చెప్పబడుతుంది. నేను చాలా తొందరగా ముగించాలని అనుకుంటున్నాను. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే, ఆ ప్రకారము సారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉంది. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక ఉన్నాయనగా ఆమెకు పిల్లలగుదురు. హల్లెలూయా. సారా అబ్రహాము ఏమని పిలిచింది? యజమానుడా అని పిలవడం మాత్రమే కాదు, ఇంకా ఏం చేసింది? లోబడి ఉంది. హల్లెలూయా. లోబడి ఉంది. మీరు బెదరక ఉండమంటున్నాడు, భయం లేకుండా మీ ఇష్టానుసారంగా ఉండమని కాదు అక్కడ అర్థం. హల్లెలూయా. ఎప్పుడైతే మీ యజమానికి మీరు లోబడి దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో, ఈ లోకంలో ఏది కష్టాలు వచ్చినా మీరేమీ భయపడవలసిన అవసరం లేదు.
సారా అబ్రహం విశ్వాసంతో దేవునికి జీవించారు. వారు విశ్వాసుల లెక్కలో చేర్చబడ్డారు. ఆ విధంగా మనం కూడా దేవునికి లోబడుతూ దేవుని యందు భయభక్తులు కలిగి మన యజమానులకు లోబడినప్పుడు, మన యజమానుల యందు మనము గౌరవం కలిగి ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతారు? ధైర్యం కలిగి జీవించగలుగుతారు. ఇంకా లాస్ట్ స్టేజ్ ఏంటంటే తర్వాత భార్య తర్వాత పొజిషన్ ఏంటంటే తల్లి ముందే చెప్పుకున్నాం. ఎక్కబెదు బైబిల్ గ్రంథం అంతట్లో శ్రేష్టమైన తల్లి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథం అంతట్లో ఎక్కబెదు శ్రేష్టమైన తల్లి. దేవుడు తనకిచ్చిన 3 బిడ్డల్ని ఎవరి కొరకు పెంచింది? దేవుని కొరకే పెంచింది. మన ముందు చెప్తున్నాం. అహరోను ప్రధాన యాజకుడు, మిరియాం ప్రవక్త్రిని, మోషే నాయకుడు. మోషేకున్నంత సహనం, మోషేకున్నంత ఓర్పు బైబిల్ గ్రంథంలో మనకి ఎవరికి మనము చూడలేము. దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడని మోషే గురించి వ్రాయబడితే అంతకంటే గొప్పగా ఎవరి గురించి వ్రాయబడిందంటే యేసయ్య గురించి వ్రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు మన గొప్ప రక్షకుడు, యేసు మన నాయకుడు. యేసుతో మనం సంబంధం కలిగి ఉన్నప్పుడు మన జీవితాలు కూడా శ్రేష్టమైన జీవితాలుగా వర్ధిల్లుతాయి. హల్లెలూయా. తర్వాత స్థానం ఏదంటే అమ్మమ్మ, నాయనమ్మ. హల్లెలూయా. తర్వాత స్థానం ఏంటి? అమ్మమ్మ, నాయనమ్మ. ఈ అమ్మమ్మ నాయనమ్మలు ఏం చేయాలి? పిల్లల్ని ఎలా పెంచాలి చూద్దాం. 2 తిమోతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. తిమోతీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. మొదట నీ అవ్వయైన లోయలోను నీ తల్లి అయిన యునికిలోను వసించెను. అది నీ యందు సహా వసించుచున్నదని రూఢిగా నమ్ముచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంట? ఆ విశ్వాసం మొదట ఎవరిలో ఉందంట? అబ్బాయి అయిన లోయలో ఉంది. తర్వాత నీ తల్లిలో ఉంది. తర్వాత అది నీలో కూడా ఉంది. ఎవరిని గురించి ఎవరిని గురించి ఎవరు అంటున్నారు? తిమోతిని గురించి పౌలు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ తిమోతి, నువ్వు చాలా మంచి విశ్వాసం. ఓ తిమోతి, నువ్వు చాలా ప్రార్థనాపరుడు. ఓ తిమోతి, నువ్వు చాలా కన్నీటి ప్రార్థన చేస్తున్నావు. నీలో ఎంత విశ్వాసం, నీలో ఎంత ప్రార్థన, నీలో ఎంత భక్తి జీవితం ఎక్కడి నుండి వచ్చింది అంటే అది ఫస్ట్ ఎవరిలో ఉంది? నీ అమ్మమ్మ అయినా లోయలు ఉంది. తర్వాత ఎవరికి వచ్చింది? అది నీ తల్లి అయినా యునిక్కి వచ్చింది. తర్వాత ఎవరికి వచ్చింది? అది నీకు కూడా వచ్చింది. హల్లెలూయా. నాయనమ్మలు అమ్మమ్మలు ఏం చేయాలి? పిల్లల దగ్గర కూర్చోబెట్టుకొని తల్లులు పనులు చేసుకుంటా ఉంటే ఒళ్ళో కూర్చోబెట్టుకున్న వాళ్ళు, ఆ దగ్గర ఆడిపిస్తున్న వాళ్ళు దేవుని మాటలు పిల్లలకి చెప్తారు. దయచేసి అమ్మమ్మ బాధ్యత కూడా చాలా విలువైనది. అది దేవుడు నీకు అనుగ్రహించిన గొప్ప బాధ్యత, యోగ్యత. హల్లెలూయా. ఆ యోగ్యతలో నీ మనవల్ని నువ్వు శ్రేష్టంగా పెంచాలి అంటే మొట్టమొదటిగా వాళ్ళ కొరకు నువ్వేం చేయాలి? ప్రార్థన చేసే బిడ్డగా ఉండాలి. హల్లెలూయా. ఒక ఆదర్శవంతమైన చక్కని మహిళగా నువ్వు తీర్చిదిద్దబడాలంటే నీ స్థానాల్లో నువ్వు చక్కగా నీ యొక్క బాధ్యతను నిర్వహించాలి. హల్లెలూయా. బాధ్యత అంటే ఇంగ్లీష్ లో జాబ్. బాధ్యత అంటే ఇంగ్లీష్ లో ఏంటి? జాబ్. జాబ్ చేసేవాడిని చూస్తే అందరికి అంత ముచ్చటో, ఏం జాబ్ చేస్తున్నావు, ఏం జాబ్ చేస్తున్నావు అంటారు కదండి. జీతం ఎంత అంటారు. దేవుడు మనకి గొప్ప పేరు కలిగే జాబ్ ఇచ్చాడు. హల్లెలూయా. ఒక చక్కని బాలిక, ఒక చక్కని కన్యక, ఒక చక్కని యవన దశ, ఒక యవనస్తురాలు, తర్వాత ఒక చక్కని భార్య,
తర్వాత ఒక చక్కని తల్లి, తర్వాత అమ్మమ్మ, నాయనమ్మ. ఎన్ని జాబులు ఇచ్చాడండి దేవుడు మనకి. పుట్టినప్పటి నుంచి దేవుడు మనకి గొప్ప జాబ్ ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. రూతు గ్రంథం 4వ అధ్యాయం 15వ వచనం. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగా నున్న నీ కోడలు ఇతని కన్నెను. ఇతడు నీ ప్రాణంలో దాచి ముసలితనమును నీకు పోషకుడగునని నయోమితో చెప్పింది. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కౌగిట ఉంచుకొని వానికి దాదిగా ఉంది. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఓబేదని పేరు పెట్టింది. అతడు దావీదునకు తండ్రి అయిన యెషై యొక్క తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. నయోమి ఎవరిని పెంచిందండి? ఓబేదుని పెంచింది. నయోమి ఎవరిని పెంచింది? ఓబేదుని పెంచింది. నయోమి యొక్క ప్రార్థనా జీవితం, నయోమి యొక్క విశ్వాస జీవితం ఎవరికి బాగా అప్పిందంటే ఓబేదుకు బాగా అప్పింది. ఓబేదు కుమారుడు ఎవరు? యెషై. యెషై కూడా ప్రార్థనా పరుడే. యెషై యొక్క ప్రార్థనా జీవితం ఎవరికి వచ్చింది? దావీదుకి వచ్చింది. బైబిల్ గ్రంథం అంతట్లో కూడా గొప్ప రాజుగా దావీదును గురించి రాయబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. యెషై మొద్దు నుండి చిగురు పుట్టెను. ఎవరు ఆ చిగురు? యేసుక్రీస్తు. హల్లెలూయా. యెషై అనే మొద్దు నుండి చిగురు పుట్టిన వాళ్ళు ఎవరు అంటే యేసు. అనగా నయోమి మనవడైన ముని మనవడైన యెషైలో నుంచి దావీదు వచ్చాడు. దావీదులో నుంచి యేసుక్రీస్తు వచ్చాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో స్త్రీలముగా మనం కొంతమంది స్త్రీలు నాకేం వచ్చాయి, కొంతమంది స్త్రీలు నాకేం తెలిసే చాలా తమను తామే వెనకబెట్టుకుంటా ఉంటారు, వెనకబడిపోతా ఉంటారు. దేవుని విషయాల్లో అయితే వెనకబడతారు, కానీ టీవీ సీరియల్స్ చూసే విషయంలో వెనకబడండు. ముచ్చట్లు చెప్పే విషయంలో వెనకబడరు. లోకం కొరకు పనిచేసే విషయంలో, దేవుని విషయంలో మాత్రం ఏమైపోతారు? నాకేమొచ్చండి, నేనేం చేయగలనండి, నువ్వేం చేయగలవు? ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎన్ని విషయాల ద్వారా మాట్లాడుకున్నాం? 7, 4, 5, 6 బాధ్యతలు మనం మాట్లాడుకున్నాం. హల్లెలూయా. స్త్రీకి దేవుడు అనేక రకాలైన ప్రతి దశలోనూ ఒక బాధ్యతను దేవుడు అప్పగించాడు. దేవుని కొరకు బలమైన పాత్రలుగా, దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన సాక్షులుగా మనం జీవిద్దాం. దేవుడి కొద్ది మాటలు మన వ్యక్తుల్లో దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. 3 రాళ్ళు తన చేతులతో ఓడ పేరుకును. యెహోవా ప్రభువు మాట సెలవిస్తున్నాడు. దాన్ని ప్రకటించు స్త్రీలు ఏ సైన్యం వాళ్ళు? బాలిక, యవనస్తురాలు, కన్యక, భార్య, తల్లి, అమ్మమ్మ, నాయనమ్మ, వీళ్ళందరూ కూడా దేవుని యొక్క సైన్యమే. హల్లెలూయా. ఎక్కడుంటే వాళ్ళు అక్కడ జాబ్ చేయొచ్చు. హల్లెలూయా. జీతం ఎవరిస్తారు? యేసయ్య ఇస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు చేసిన ప్రతి పనికి దేవుడిని ఎవరిస్తారు నీకు జీతం? యేసు. వాని క్రియలతో దేవుడు జీతం పట్టుకొని యేసు త్వరగా వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు కొరకు మంచి సాక్షులుగా నిలబడదాం. క్రీస్తు కొరకు, క్రీస్తు మాటను ప్రకటించే సైన్యంగా మనమందరం చేయి కలిపి ముందుకు సాగుదాం. దేవుడి కొద్ది మాటలు మన ఇంట్లో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.